హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు నేను బ్రీఫ్గా ఒక చిన్న టెస్ట్ గురించి, అడ్వాన్స్డ్ టెస్ట్ గురించి డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్ఏ అన్నమాట. కొంతమంది కపుల్ ఏంటంటే ఐవీఎఫ్ చేయించుకుంటారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏంటంటే అది ఫెయిల్ అవుతుంది. సో ఫెయిల్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అని అంటే, కొన్నిసార్లు ఏంటంటే మనకి కారణం ఏంటి అనేది ఎలా కనుక్కోవాల్సి ఉంటుంది. అది ఎంబ్రియోలో లోపమా, పిండంలో లోపమా, లేకపోతే ఆడవారి యొక్క గర్భసంచిలో ఏమన్నా లోపం ఉందా, లేకపోతే మనకి యూట్రస్లోకి రక్త ప్రసరణ అనేది ఏమన్నా సరిగ్గా జరగట్లేదా, రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్లో, లేదా స్పర్మ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ సర్టన్ వాటికి కొన్ని టెస్ట్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ టెస్ట్. మనం యూట్రస్ దగ్గరికి వచ్చేసరికి ఎండోమెట్రియం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ ఫస్ట్ ఇంప్లాంట్ అయ్యి మనకి ఫెలోపియన్ ట్యూబ్ నుంచి 5 days తర్వాత వచ్చి మనకి ఇంప్లాంట్ అయ్యేది ఎండోమెట్రియం. సో అదే యూట్రస్ లైనింగ్ అనమాట. సో అది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఫర్ ఇంప్లాంటేషన్. సో ఇంప్లాంట్ అయిన బేబీ 9 months గ్రో అయ్యేది మనకి ఎండోమెట్రియం సపోర్ట్ తోటి. సో ఈ ఎండోమెట్రియంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈవెన్ విత్ రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ వాళ్ళల్లో 1 or 2 cycles ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్నాయి వాళ్ళలో మనం ఇది ఎండోమెట్రియం ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని తెలుసుకోవాలంటే దానికి మనకి ఎటువంటి టెస్ట్కి వెళ్ళాలి అని అంటే ఎరా టెస్ట్ అంటారనమాట. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్ఏ అనమాట. అట్లీస్ట్ 2 cycles to 3 cycles ఐవీఎఫ్ ఫెయిల్ అవుతున్నాయి, టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తున్నాయి మనకి. అట్లీస్ట్ 4 టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ని మనం ఆడవారి యొక్క గర్భసంచిలో పెట్టినా కూడా అవి అతుక్కోవట్లేదు. సో టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయి అంటే, సో ఇక్కడ ఎగ్ని స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుంటేనే మనకి ఎంబ్రియో వరకు వెళ్తుంది, ఫలదీకరణ అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత Day 5 వరకు వెళ్తుంది. అలాంటివి మనకి 4 టాప్ క్వాలిటీ ఎంబ్రియోస్ని మనం ఇంప్లాంట్ చేసినా కూడా మనకి వెళ్ళి అతుక్కోవట్లేదు. దాన్నే మనకి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. సో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ మనకి బీటా హెచ్సిజీ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. సో ఎక్కడ ప్రాబ్లం ఉండొచ్చు అనేది మనం చూసుకుంటే ఒక్కొక్కసారి ఎండోమెట్రియంలో ప్రాబ్లం ఉండొచ్చు. సో మనకి ఎండోమెట్రియంలో ప్రాబ్లం అనేది ఎలా తెలుస్తుంది? సో దీన్ని ప్రాబ్లం గురించి తెలుసుకునే ముందు మనం మామూలుగా ఏంటంటే ఐవీఎఫ్కి యూట్రస్ని ప్రిపేర్ చేసే ముందు మనము కొన్ని హార్మోన్స్ ఇస్తాము. హార్మోన్స్తో ఏంటంటే మనకి ఒక సర్టన్ థిక్నెస్ అనేది వచ్చిన తర్వాత, కొంత లేయర్ కొంత థిక్నెస్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఒక 3 line ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనం ప్రొజెస్ట్రాన్ అనే ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఇదేంటంటే యూట్రస్ లైనింగ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో దాన్ని మనం ఒక 5 days ఇస్తాము. సో దట్ ఇమీడియట్గా నెక్స్ట్ మనం ఎప్పుడైతే మనము తయారు చేసి పెట్టిన ఎంబ్రియోని మనము గర్భసంచిలో పెడితే యూజువల్గా అది వెళ్ళి అతుక్కోవాలి. సో అతుక్కుని ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి. సో ఇలా 5 days ఇన్ జనరల్ ఇస్తాం మనం ఒక Day 5 ఎంబ్రియోని మనం పెట్టినప్పుడు. సో ఇలా 5 days మనం ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ ఇచ్చినా కూడా ఇలా టాప్ క్వాలిటీ 4 ఎంబ్రియోస్ మనకి ఫెయిల్ అవుతున్నాయి అంటే, సో ఎక్కడో ఎండోమెట్రియం విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ మనకి ఎక్కడో వీళ్ళకి సరిగ్గా అవ్వట్లేదు. సో దాన్ని ఏమన్నా కరెక్ట్ టైంలో ఎంబ్రియో వెళ్ళి ఎండోమెట్రియంని అటాచ్ చేయడానికి ఏమన్నా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాము అని అంటే వాళ్ళకి ఈ ఇరా టెస్ట్ అనేది చెప్తాం. కానీ ఇరా టెస్ట్ అనేది రొటీన్గా అందరికీ చేయమండి. ఎవరికైతే 2 IVF ఫెయిల్ అయినా, టాప్ క్వాలిటీ 4 ఎంబ్రియోస్ పెట్టినా కూడా ఫెయిల్ అవుతున్నాయి, ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్లోకి వెళ్తున్న వాళ్ళకి మాత్రమే మనకి ఇరా టెస్ట్ అనేది చేస్తాం. సో దీంట్లో మనకి రిజల్ట్ ఏంటో అనేది తెలుస్తుంది కాబట్టి, సో ఆ టైంలో, ఆ స్పెసిఫిక్ టైంలో మనము నెక్స్ట్ టైం ఎంబ్రియోని పెడితే వీళ్ళకి సక్సెస్ అనేది పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ 10 to 15% వరకు పెరుగుతుంది అనమాట. సో ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటే సో నెక్స్ట్ టైం వాళ్ళకు ఐవీఎఫ్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయండి. థ్యాంక్ యూ.